రాష్ట్ర న్యాయ సేవాధికారిక సంస్థ ఆదేశాల మేరకు కూడా కర్నూలులో హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. జిల్లా కోర్టు నుంచి కూడా రాజ్ విహార్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ద్విచక్ర వాహనదారులకు తప్పక హెల్మెట్ పెట్టుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో గల సంవత్సరంలో 3700 మంది మరణిస్తే అందులో 3000 మంది ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించినందుకే మరణిస్తున్నారని న్యాయవాది తెలిపారు. ఇంటికి చేరుకోండి. దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి ముందుకు పోవాలి. అలాగే మీరు ఎవరైతే హెల్మెట్ ధరించలేరో మళ్ళా నెక్స్ట్ మంత్ నుంచి పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, గమనించగలరు. థ్యాంక్ యూ అండి అందరికీ అవకాశం. పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ చదివే పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండాను, లేకపోతే ఆల్కహాల్ తీసుకొని నడపటంలోనూ ఎన్నో విధాలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ డేటా ప్రకారంగా ఒక సంవత్సరం కాలంలో దాదాపు 3700 యాక్సిడెంట్లు జరిగితే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్లు హెల్మెట్ లేకుండా అలా చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అందరం జాగ్రత్త వహించాలి. ఎస్పెషల్లీగా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మన కర్నూలు పట్టణంలో మనకు హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సహకరించిన ట్రాఫిక్ పోలీసులు అయితే అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి మన ప్రధాన జిల్లా జడ్జి గారి ఒక గైడ్లైన్స్తో ఈ ప్రోగ్రాం జరగడం అనేది, ఈ ప్రోగ్రాం ఎక్కువగా మొన్న ఒక రిపోర్ట్ తీసుకుంటే 3700 పైన డెత్స్ జరిగితే అందులో 3000 పైచిలకు డెత్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లనే జరిగినటువంటిది. సో హెల్మెట్ యొక్క ప్రాధాన్యత మనకు దీనివల్ల అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించవాలి. మరియు వెనకల కూర్చున్న పిలియన్ రైడర్ అంటాము, 4 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ కూడా ధరించవాలి. వెనకల కూర్చున్న వారు కూడా ఈ విధంగా ధరించడం వల్ల ఏమిటంటే మనకు మన కుటుంబానికి కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి అందరూ హెల్మెట్లు ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి.